తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వం నిత్యం నడుస్తూనే ఉంటుంది. ఈరోజు మొదలైన యుద్ధం కాదు, కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న వార్. అధికారంలో ఉన్న వాళ్ళు రెచ్చిపోవడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత తగ్గుతుండడం శరా మామూలే. అయినా ఇక్కడ యుద్ధం మాత్రం చల్లారం. 2019 ఎన్నికల వరకు జేసీ కుటుంబానిదే తాడిపత్రిలో ఆధిపత్యం. అయితే ఆ ఎన్నికల్లో తొలిసారి అక్కడ వైసీపీ జెండా ఎగిరింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించడంతో ముదిరిన యుద్ధం నేటికి రగులుతూనే ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అసలు ఏం జరుగుతుంది? కేతిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం ఎక్కడికి దారి తీస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆ ఇద్దరు లీడర్ల పంతం, పౌరుషం ఇంచు కూడా తగ్గడం లేదు. పవర్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న పై చేయి సాధించుకోవడం కోసం వాళ్ళు న్యూస్ హెడ్లైన్గా మారుతున్నారు. నువ్వు తాడిపత్రికి రావాలంటే మగతనం ఉండాలి, కోర్టు పర్మిషన్ కాదు, పోలీసు గూండాలను పెట్టుకొని కాదు, దమ్ముంటే ఎదురురా, తాడో పేడో తేల్చుకుందాం. ఇదేదో సినిమా డైలాగ్ అనుకోకండి. తాడిపత్రి రాజకీయ రణరంగంలో వినబడుతున్న సవాళ్లు ఎవ్వరూ తగ్గరు. నెగ్గామన్న మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కోర్టులో పోరాటం చేసి పర్మిషన్ తెచ్చుకొని తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం గజనీ మహమ్మద్ దండయాత్రలాగే నడుస్తోంది. పెద్దారెడ్డి తాడిపత్రికి ఎంట్రీ ఇవ్వగానే పోలీసులు అడ్డుకుంటారు. లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులే సీన్లోకి ఎంట్రీ ఇస్తారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. ఎట్టకేలకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పొలిమేర అవతలికి తీసుకెళ్లి వదిలిపెడతారు. ఇది రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. నా నియోజకవర్గం, నా అడ్డా, వచ్చి తీరుతానని పెద్దారెడ్డి, నిన్ను తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చేదే లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీసాలు మెలేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో రాజకీయ మంటలు ఎంతకు ఆగడం లేదు. ఎవరూ ఆర్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. వాళ్ళ తండ్రులు తాతల కాలంలో కత్తులతో దాడి చేసుకుంటే ఇప్పుడు మాటలు, డైలాగ్ వారితో రచ్చరాజేస్తున్నారు. అప్పట్లో నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, నీ ఇంట్లోనే కూర్చుంటా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇప్పుడు జేసీ కేతిరెడ్డి ఇంటికి వెళ్ళకపోయినా పెద్దారెడ్డిని ఆయన సొంత ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా పంతం నెగ్గించుకుంటున్నారు. ఈ గట్టున జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆ గట్టున కేతిరెడ్డి పెద్దారెడ్డి, మధ్యలో పోలీసులు, పైనుంచి కోర్టు ఆదేశాలు. అయినా సరే ప్రాబ్లం సాల్వ్ కాదు, పంచాయతీ తెగదు, ఎవరూ ఊరుకోరు, ఎంతకు తగ్గరు. రాజకీయం మా బ్లడ్లోనే ఉంది, పౌరుషం వైఫై లాగా ఎప్పుడు మా చుట్టే తిరుగుతోందని ఎంతకైతే గంతకాయ అంటున్నారు. ఒకరు పేరు తీస్తే మరో నేత అగ్గి మీద గుగ్గిలం చల్లినట్టే రపరపమంటూ మండిపోతున్నారు. నువ్వు భయపడితే భయపడ్డానికి నేను నీ ఓటర్ అనుకున్నావా, ప్రత్యర్థిని అంటూ బాలకృష్ణ డైలాగులు పేలేస్తున్నారు. చరిత్ర గురించి మాట్లాడొద్దు, లెక్కకు లెక్క అప్పజెప్పేస్తామన్నదే ముచ్చట అంటూ గర్జిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే లీడర్ల పొజిషన్స్ మారుతాయి. అపోజిషన్లో ఉన్న నేత పవర్లోకి వస్తారు, పవర్లో ఉన్న నేత ప్రతిపక్షంలో ఉంటారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఫైట్ చూస్తుంటే అధికారం కంటే పౌరుషం, ప్రతీకారమే ఇంపార్టెంట్ అన్నట్టు కనిపిస్తుంటోంది. 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా హవా నడిపించిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి గత 15 నెలలుగా తాడిపత్రిలోకి అడుగుపెట్టే ఛాన్సే లేకుండా పోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన రాకను తీవ్రంగా అడ్డుకుంటున్నారు. 2-3 సార్లు తాడిపత్రికి పెద్దారెడ్డి వచ్చినా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయారు. తన సొంత నియోజకవర్గం, సొంత ఊరికి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని హైకోర్టుకు వెళ్లిన పెద్దారెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. పోలీస్ ప్రొటెక్షన్తో కేతిరెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు బ్రేకులు వేశారు. సరిగ్గా కేతిరెడ్డి తాడిపత్రి పర్యటన రోజే శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 2 కార్యక్రమాలు, ఇద్దరు ప్రత్యర్థులు ఒకే సమయం ఒకే ప్రాంతంలో సీన్ కనిపించడంతో పోలీసులు కేతిరెడ్డిని అడ్డుకున్నారు. ఈ ఇద్దరికి 6 పదుల వయసు దాటింది. అయినా వారిలో పౌరుషం మాత్రం తగ్గడం లేదు. తాతల కాలం నాటి నుంచి ఉన్న వైరం ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నంలో భాగంగా వయసుతో సంబంధం లేకుండా, శరీరం సహకరిస్తున్నా లేకున్నా తాడిపత్రిమే సవాల్ అంటున్నారు. కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇలా తరం మారినా వాళ్ళ తీరు మాత్రం మారట్లేదు. ఫ్యాక్షన్ రాజకీయాలకు చోటే లేదంటూ మాటలతోనే కత్తులు దూసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. అయితే ఈ ఇద్దరి పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ వ్యూవర్స్కి, మీమర్స్కి మాత్రం వినోదంగా మారిపోయింది. చూసిన జనాలు మీరు మారరా, ఇంకెన్నాళ్ళు ఈ పంతాలు పట్టింపులు. అప్పుడు జేసీని ఓడించి కేతిరెడ్డి గెలిచారు. ఇప్పుడు కేతిరెడ్డిపై జేసీ వర్గం విజయం సాధించి ఇంకేం కావాలి? ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు ఏలవచ్చు కదా అంటున్నారు. అయితే ఈ ఇద్దరి లొల్లి ఈనాటిది కాదు, వాళ్ళ తాతల కాలం నుంచే రాజకీయ వైరం ఉంది.
అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల నేతలు ఎదురెదురు పడరు, పడ్డా మాట్లాడుకోరు. ఒకరి ముందు మరొకరి పేరు ఎత్తితే చాలు ఆకాశమంత ఎత్తుకు ఎగురుతారు. రాజకీయం మారింది, రాజకీయ పరిస్థితులు మారాయి. బట్ దాడికి ప్రతి దాడి, యాక్షన్కు రియాక్షన్ అన్నదే వాళ్ళ టోన్. సో చూసే వాళ్లకు విసుగు రావాలి తప్ప ఈ పంచాయతీ తెగదు, ఒడవదు అనేది సీమ నేతల మాటగా వినిపిస్తోంది.